ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ లెక్చర్స్కి స్వాగతం. ఇంతకుముందు మనం చెప్పుకున్న కోనిక్స్ కానీ, జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏవైనా సరే మనకన్నీ కర్వ్స్ రూపంలో కానీ ఒక యాంగిల్ లైన్స్ తీసుకొని వేయడం కానీ జరిగింది. ఇప్పుడు అక్కడ నుంచి తీసుకున్న ప్రిన్సిపల్స్ని మనం ఇక్కడ ప్రొజెక్షన్స్ అనే టాపిక్స్ ఉంటాయి. ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్, ప్రొజెక్షన్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్, ఇట్లా కంటిన్యూషన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక పాయింట్ తీసుకుంటాం. సో పాయింట్కి ఎక్స్టెన్షన్గా 2 పాయింట్స్ని కలిపితే ఒక లైన్ అంటాం. 2 లైన్స్ని కలిపితే 3 లైన్స్ని కలిపితే ఒక పాలిగాన్ అంటున్నాం. ట్రయాంగిల్ ఈజ్ అ పాలిగాన్. సో ఆ విధంగా మళ్ళీ ఆ పాలిగాన్కి కొంచెం థిక్నెస్ యాడ్ చేసామంటే మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిరమిడ్ అయినా అంటాము, లేకపోతే ప్రిజం అయినా అంటాం. సో ఎవ్రీథింగ్ ఏదైనా సరే మనము ఒక ఆబ్జెక్ట్ని చూసి ఆ ఆబ్జెక్ట్కి ఒక ప్రొజెక్షన్ని గీసామంటే దానిని మనము ఒక వ్యూగా భావిస్తాం. సో ఆ వ్యూస్ ఎట్లుంటాయి, ఏమిటివి, ఇవన్నీ మనము ఇక్కడ ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్లో చెప్తాం ఫస్ట్ 1 by 1. సో జనరల్గా ఎవరైనా సరే, ఏ ఇంజనీర్ అయినా సరే, మొట్టమొదటి అతను చేసేది ఏంటంటే అతను ఒక ప్రోడక్ట్ని విజువలైజ్ చేశాడు. సో ఆ విజువలైజేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే అతనికి ఆ ప్రోడక్ట్ డైరెక్ట్గా చేతిలో ఉండదన్నమాట. కాకపోతే విజువలైజ్ చేసుకోవాలా, అంటే డిజైనింగ్ అంటారు కదా, మోడలింగ్ కానీ డిజైనింగ్ కానీ అంటారు కదా. అంటే అతను విజువలైజ్ చేసుకొని ఓకే నా ప్రోడక్ట్ ఇలా ఉండాలి అంటే ఫ్రంట్లో నుంచి చూస్తే ఇలా ఉండాలి, టాప్ వ్యూ నుంచి చూస్తే ఇలా ఉండాలని విజువలైజ్ చేసుకుంటాడు. అట్లానే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాము. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది మనకి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నాడు, ఇక్కడ ఒక మనిషి చూపు. ఈ మనిషి చూపు ఈ ఆబ్జెక్ట్ని చూస్తుంది. ఈ ఆబ్జెక్ట్ని చూసిన తర్వాత దీని యొక్క రేస్ ఈ యొక్క ప్లేన్ మీద పడుతుంది. సో ఇక్కడ మనకి 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి హ్యూమన్ ఐ అంటే మనిషి యొక్క చూపు, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఒక వస్తువు, తర్వాత ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే మనం ఎక్కడైతే ఈ ఆబ్జెక్ట్ యొక్క వ్యూని గీస్తామో. ఇక్కడ నాకు ఇది 3D ఆబ్జెక్ట్. 3D ఆబ్జెక్ట్ని నేను డైరెక్ట్గా ఒక పేపర్ మీద గీయగలుగుతాను, బట్ విజువలైజేషన్ సరిగ్గా ఉండదు. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే దీన్ని 2D అంటే ఎక్స్ వై. సో మనకి 3 ప్లేన్స్ ఉంటాయి కదా, XY ప్లేను, YX ప్లేను, ZX ప్లేను. సో ఏదో ఒక ప్లేన్లో 2 యాక్సెస్కి సంబంధించి గీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనం వ్యూ చూసినప్పుడు సాధారణంగా వ్యూస్ ఎలా ఉంటాయంటే మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు 3D ఆబ్జెక్ట్గా కనపడుతుంది అది. సో ఒక యాంగిల్లో మనము ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని ఈ విధంగా చూస్తాం అనమాట. ఇక్కడ మనకి ఈ డాటెడ్ లైన్స్ కనపడుతున్నాయి కదా, ఈ డాటర్ లైన్స్. సో ఇక్కడ నేను మెయిన్గా చూసేది ఏది, ఈ పర్టికులర్ పార్టే కదా. అంటే నాకు ఇది కూడా కనిపిస్తుంది, ఈ థిక్నెస్ ఇవంతా కూడా మెజరబుల్గానే ఉంటాయి. బట్ నాకు ముందు ఫస్ట్ ఆబ్జెక్ట్ని చూస్తానే నాకు ఐడెంటిఫై అయింది ఈ పర్టికులర్ ఫేస్. సో ఈ పర్టికులర్ ఫేస్ని నేను ఒక ప్లేన్ మీద రిప్రజెంట్ చేస్తాను ఈ విధంగా. అంటే నాకు ఒక స్క్వేర్ షేప్లో కనబడుతుంది అనమాట. ఈ స్క్వేర్ షేప్ని మనము వ్యూ అంటాం. సో అది ఏదైనా వ్యూ కావచ్చు. మనకి ఫ్రంట్లో నుంచి కానీ మనకి ఆబ్జెక్ట్ని మనం ముందర పెట్టుకుంటాం ఒక డిస్టెన్స్లో, ఒక 1 feet 1.5 feet డిస్టెన్స్లో పెట్టుకొని ఆ వ్యూని చూస్తే మనం కనిపించేదాన్ని ఒక ప్లేన్ మీద రిప్రజెంట్ చేస్తాము. అది XY ప్లేన్ కానీ, YX ప్లేన్ కానీ, ZX ప్లేన్ కానీ. దానిని మనము యాక్సిస్ ఆఫ్ రిప్రజెంటేషన్ అని చెప్తాం. సో ఇక్కడ ఈ చూపుని మనం ఏమంటామంటే ప్రొజెక్టార్స్ అంటాం. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చూస్తున్నానని, బట్ నేను అది పేపర్ మీద చూపించాలంటే ఏం చేయాలా? సో పేపర్ మీద చూపించాలంటే ఐ హ్యావ్ టు సే ఇట్ యాజ్ ఏ ప్రొజెక్టార్స్ అని క్లియర్గా చెప్తాను. తర్వాత దీనిని మనము ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాం. సో ప్రొజెక్షన్ అనేది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఇక్కడ. సో ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొజెక్షన్ అని కూడా అంటూ ఉంటారు దీంట్లో. నెక్స్ట్ ఇక్కడ ప్రొజెక్షన్లో మనకు టైప్స్ కూడా ఉన్నాయి, అవి నేను తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒక మనిషి నిలబడుకో ఉన్నాడు. మనకి ఈ విధంగా 4 ప్లేన్స్ ఉన్నాయి. సో ఇదొక ప్లేన్, ఫస్ట్ ప్లేన్, సెకండ్ ప్లేన్, థర్డ్ ప్లేన్, ఫోర్త్ ప్లేన్, ఇట్లా ప్లేన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనిషి అనేది ఇక్కడ నుంచి ఎదురుగా చూస్తే ఈ బ్లూ కలర్ పార్ట్ కనపడుతుంది కదా, దీనిని ఫ్రంట్ వ్యూ అంటాం. అంటే ముందు చూపు, మనకి ముందు కనపడుతుంది కాబట్టి వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ ఫ్రంట్ వ్యూ. పైనుంచి చూస్తున్నాను, ఇప్పుడు అదే మనిషి పైనుంచి చూస్తున్నాడు. సో పైనుంచి చూస్తే దాన్ని టాప్ వ్యూ అంటాం. సో ఈ టాప్ వ్యూకి ఫ్రంట్ వ్యూకి 90 degrees యాంగిల్ కంపల్సరీ ఉంటుందన్నమాట. కంపల్సరీ మనము 3Dలో విజువలైజ్ చేస్తే కంపల్సరీ 90 degrees యాంగిల్తో ఉంటుంది. సో
ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూని కలుపుతూ ఒక క్యూబాయిడ్ సెక్షన్ కనుక డ్రా చేసామంటే దాన్ని మనం ఫస్ట్ క్వాడ్రంట్ అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ పెట్టాను అనుకోండి. సో ఈ పాయింట్ ఇక్కడ లొకేట్ చేస్తున్నానంటే ఈ పాయింట్ దాని అర్థం ఏంది, ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ని ఇక్కడ లొకేట్ చేశాను అనుకోండి, సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. ఇక్కడ లొకేట్ చేస్తే థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. ఇక్కడ లొకేట్ చేస్తే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. ఇట్లా ఈ విధంగా ఒక మనిషి 3D వ్యూలో చూసేది. బట్ మనకి 3D వ్యూ పేపర్ మీద గీయాలంటే కష్టం కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, అంటే మన డ్రాయింగ్ షీట్ తీసుకున్న దాని మీద గీయాలంటే కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే హెచ్పి అంటే హారిజాంటల్ ప్లేన్, టాప్ వ్యూ పడే వ్యూని మనం హారిజాంటల్ ప్లేన్ అంటాం, ఫ్రంట్ వ్యూ పడే ప్లేన్ని వర్టికల్ ప్లేన్ అంటాం. సో ఈ విధంగా మనం ప్లేన్స్ని డిసైడ్ చేస్తాం, హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. ఇప్పుడు ఈ హారిజాంటల్ ప్లేన్ వర్టికల్ ప్లేన్ని ఎలా లొకేట్ చేస్తామంటే యాక్సిస్ విచ్ ఇస్ ప్యారలల్ టు ద ఎర్త్, అంటే ప్యారలల్గా వేసామంటే ఒక లైన్ని హారిజాంటల్ ప్లేన్కి, దట్ ఈస్ కాల్డ్ as హెచ్పి. వర్టికల్గా వేసామంటే అంటే దానికి ఎగ్జాక్ట్గా 90 degrees యాంగిల్లో ఉందంటే దాన్ని వర్టికల్ ప్లేన్ అంటాం. సో ఈ వర్టికల్ ప్లేన్లో మనకి 4 క్వాడ్రంట్స్ మనకి కనపడతాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఇది మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చదివి ఉంటారు, మళ్ళీ ఒకసారి రివిజన్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి 2 types ఆఫ్ ప్రొజెక్షన్ మెథడ్స్ ఉన్నాయి. యాక్చువల్గా మెథడ్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ అనేటివి 4. సో ఒకటి వచ్చేసేసి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్, ఆబ్లిక్యూ ప్రొజెక్షన్, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్, పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్. సో ప్రొజెక్షన్ టైప్ వేరే, ఇక్కడ నేను మాట్లాడేది ప్రొజెక్షన్ మెథడ్ ఎక్కడైనా సరే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి మనం ప్యారలల్గా చూసి ప్రొజెక్ట్ చేయడము, ఇంకొకటి పర్స్పెక్టివ్గా ప్రొజెక్ట్ చేయడం. ఇందాక నేను ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, ఫస్ట్లో చెప్పుకుని ఉంటాం కదా, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది ఇది పర్స్పెక్టివ్ మోడ్ అనమాట. ఈ వ్యూ వచ్చేసేసి పర్స్పెక్టివ్ వ్యూ. సో ఇప్పుడు మనము ప్యారలల్ ఎలా వేరీ అవుతుంది, పర్స్పెక్టివ్ ఎలా వేరీ అవుతుందో చెప్తాను నేను. సో ఈ విధంగా పర్స్పెక్టివ్ వ్యూ ఇలా ఉంటుంది. సో ఇక్కడ పర్స్పెక్టివ్లో ఏమవుతుంది, మన చూపు అనేది ఒక యాంగిల్లో వెళ్తుంది. ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్కి మన చూపు అనేది ఒక యాంగిల్లో వెళ్తుంది. అంటే చూపు అంటే నథింగ్ బట్ ప్రొజెక్టార్. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు కంటి చూపుని ప్రొజెక్టార్తో చూసుకుంటాం, బట్ ఈ ప్రొజెక్టార్ అనేది మనకు కనపడదు, ఎక్కడే కనపడదు. కాకపోతే మనం డ్రాయింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మనం ప్రొజెక్టార్ చూపించాలా. ఎందుకంటే మనకు ఆ ప్రొజెక్టార్ రెఫరెన్స్ లేకుండా ఉంటే కింద వ్యూస్ అనేది సరిగ్గా రావు. కాకపోతే మనకి డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్ని పట్టుకొని చూసేప్పుడు ఆ ప్రొజెక్టార్ మనకు కనపడదు, అంటే ఇట్స్ ఏ ఇంటాంజిబుల్, కనపడదు అనమాట. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. టూ మెథడ్స్ ఉన్నాయి ప్రొజెక్షన్ మెథడ్స్. టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ అనేది 4 మెథడ్స్ ఉన్నాయి. అవి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, తర్వాత మాట్లాడతాను. సో పర్స్పెక్టివ్ అండ్ ప్యారలల్, ఇది మన పర్స్పెక్టివ్ వ్యూ. ప్యారలల్ అంటే ఎలా ఉంటుంది, సో సేమ్ మళ్ళా ఒక ప్లేన్ తీసుకుంటాం, ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాం, ఒక హ్యూమన్ తీసుకుంటాం. సో హ్యూమన్కి ప్లేన్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు హ్యూమన్కి ప్లేన్కి మధ్యలో ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ హ్యూమన్ ఏం చేస్తాడంటే తన చూపుని ఎగ్జాక్ట్గా ఆబ్జెక్ట్కి ప్యారలల్గా పెట్టుకొని చూస్తాడు. అంటే ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైన్ ఏదైనా సరే పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ విధంగా అబ్జర్వ్ చేశారా, పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఆబ్జెక్ట్ అంటున్నాం కదా, ఈ ఆబ్జెక్ట్కి ఈ లైన్ ఎలా ఉంది, ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ ఉంది కదా. బట్ చూప్ అనేది ఎక్కడ ఉంది, ఇది నా ఐ సైట్కి ఈ లైన్ అనేది ప్యారలల్గా ఉంది. సో చూపు ప్యారలల్గా ఉంటుంది, బట్ ఆబ్జెక్ట్ నుంచి మాట్లాడాలి కాబట్టి మనము ఆబ్జెక్ట్ నుంచి లైన్ అనేది అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్, అంటే ఒక పర్పెండిక్యులర్ యాంగిల్లో వస్తుంది కాబట్టి దాన్ని మనము ఆర్థోగనల్ అంటాం. సో పర్పెండిక్యులర్ డైరెక్షన్లో. సో ఈ ఆర్థోగనలే మనకేమవుతుందంటే ఆర్థోగ్రాఫిక్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్కి నేను 90 degrees యాంగిల్లో చూసి ఆబ్జెక్ట్ని కనుక గీయగలిగితే దాన్ని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటాం. మనం ఇందాక చెప్పుకున్న 4 types ఆఫ్ ప్రొజెక్షన్స్లో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనేది చాలా డిఫరెంట్ ప్రొజెక్షన్. మిగతావి కానీ వెదర్ ఆబ్లిక్యూ కానీ లేకపోతే పర్స్పెక్టివ్ కానీ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ కానీ ఇవన్నీ మనకు ఆబ్జెక్ట్ 3Dలో కనిపిస్తాయి. ఒక ఆర్థోగ్రాఫిక్లో మాత్రమే మనకు ఆబ్జెక్ట్ మనం 2Dలో గీస్తాం. అంటే 2D అంటే మనకి కేవలం XY ప్లేన్ మీదనే మనం గీయగలుగుతాం. ఓకేనా. నెక్స్ట్ పర్స్పెక్టివ్ అండ్ ప్యారలల్. అదే నేను చెప్తున్నాను కదా, డిఫరెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే పర్స్పెక్టివ్లో అబ్జర్వర్కి ఆబ్జెక్ట్కి మధ్యలో డిస్టెన్స్ అనేది ఫైనైట్ అనమాట.
అంటే మనం ఫిక్స్ చేసేస్తాం, 10 mm డిస్టెన్స్ తీసుకుంటాం, ఆర్ 10 feet డిస్టెన్స్ తీసుకుంటాం, ఆ డిస్టెన్స్ తీసుకొని డ్రా చేస్తాం. బట్ ప్యారలల్ వ్యూలో డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ ఉండదు, ఇన్ఫినిట్ ఉంటుంది, ఎంతైనా తీసుకో. బికాస్ ప్యారలల్ లైన్ ఎంత లాంగ్ వెళ్ళినా కూడా అవి జంక్షన్లో క్లోజ్ కావు కదా. బట్ అదే ఇంక్లైన్ డైరెక్షన్లో లైన్ వెళ్ళింది అనుకో, అది ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంటుంది, సైజు పోయే కొద్దికి పెరిగిపోతూ ఉంటుంది. సో అందుకు మనం ఆ సైజుని తగ్గించడం కోసము ఫైనైట్ డిస్టెన్స్ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏమైతే అయితే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లోకి వెళ్తుంది. నెక్స్ట్, ప్రొజెక్షన్ లైన్స్ ఆర్ నాట్ ప్యారలల్. అదే నేను చెప్తున్నాను కదా, పర్స్పెక్టివ్లో లైన్స్ అనేది ఇంక్లైన్గా ఉంటాయి, కానీ ప్యారలల్లో లైన్స్ అనేది, ప్రొజెక్షన్ లైన్స్ అనేది ప్యారలల్గా ఉంటాయి. సో ఇది మనము హ్యూమన్ ఐస్తో మిమిక్ చేయొచ్చు. మిమిక్ అంటే నథింగ్ బట్ మనం రిప్రజెంట్ చేసేది. సో నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక బాటిల్ ఉంది, ఈ బాటిల్ని తీసుకొని నేను ఇంకొక దగ్గర బాటిల్గా గీయగలుగుతాను. కానీ ప్యారలల్లో మటుకు ఎగ్జాక్ట్గా నేను బాటిల్ వేయలేను. సో నాకు ఈ బాటిల్లో ఫ్రంట్ షేప్ ఏమైతే కనిపిస్తుందో, నాకు ఒక రెక్టాంగిల్ షేపో లేకుంటే ఒక కర్వ్ షేపో, అది మాత్రమే వేయగలుగుతాను. సో పర్స్పెక్టివ్ కొంచెం కష్టం, ఎందుకంటే 3Dలో గీయాలి కదా. అదే ప్యారలల్ వ్యూ అయితే 2Dలోనే కాబట్టి జస్ట్ స్క్వేర్స్ ఉంటే స్క్వేర్స్, లైన్స్ ఉంటే లైన్స్, కర్వ్స్ ఉంటే కర్వ్స్ గీసేసేస్తాం. ఆర్థో అంటే స్ట్రైట్ లైన్స్, ఆర్థో అంటే స్ట్రైట్ లైన్స్ విత్ రైట్ యాంగిల్స్. సో దాన్ని మనము ఫార్వర్డ్ వెళ్తాం కాబట్టి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటాం. ఇక్కడ మనకి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనేది ఎక్కడి నుంచి, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనే వర్డ్ తీసుకున్నాం. నేను ఇందాక చెప్పాను ఆర్థో అంటే ఏంది, ఒక ఆబ్జెక్ట్కి మనము ప్యారలల్గా మన ప్రొజెక్టర్ అనేది గీసుకొని ఆ ఆబ్జెక్ట్కే ఆ ప్రొజెక్టర్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఆర్థో అంటే జనరల్గా ఎక్కడైనా సరే రైట్ యాంగిల్స్ అంటాం, అదే గ్రాఫిక్ అంటే డ్రాన్ అంటాం, ప్రొజెక్షన్ అంటే ఫార్వర్డ్ త్రూ అంటాం. సో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే త్రూ ఫార్వర్డ్ డ్రాన్ అట్ రైట్ యాంగిల్స్. ఏదైనా సరే త్రూ ఫార్వర్డ్, వీఆర్ డ్రాయింగ్ ద పార్ట్ ఇన్ ద ఫార్వర్డ్ అట్ రైట్ యాంగిల్స్, దాన్ని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటాం. టెక్నికల్గా మీనింగ్ కొన్ని ఏం చెప్తారంటే పిక్టోరియల్ డ్రాయింగ్స్ దట్ షో ఆల్ ద 3 dimensions ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో 3 dimensions అంటే 3 dimensionsలో నుంచి మనం ఆబ్జెక్ట్ని మల్టిపుల్ వ్యూస్లో, అంటే ఫ్రంట్ వ్యూ ఒకటి, పైన నుంచి చూస్తే టాప్ వ్యూ ఒకటి, సైడ్ నుంచి చూస్తే సైడ్ వ్యూ ఒకటి, ఇలా ఆల్ మల్టిపుల్ వ్యూస్ని ఒక పర్టికులర్ పేపర్లో కనుక రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటాం. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ అని, ఇక్కడ పర్స్పెక్టివ్ లేదు, ఐసోమెట్రిక్ అంటే కూడా మనకి 3 dimensionలో కనపడుతుంది ఆబ్జెక్ట్. అదే ఆబ్లిక్యూ అంటే ఆబ్లిక్యూ కూడా మనకి ఆల్మోస్ట్ 3 dimensionలో కనపడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే బేస్ యాంగిల్స్ 30 degrees పెట్టుకుని చేస్తాము, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఐసోమెట్రిక్లో మనం 30 పెట్టుకుంటాం, ఇక్కడ ఆబ్లిక్యూలో కొంచెం తగ్గిస్తాం ఆ 30 degrees యాంగిల్ని. ఇది మనం మల్టీ వ్యూస్ అనేది నథింగ్ బట్ ఆర్థోగ్రాఫిక్, అంటే మల్టిపుల్ టైమ్స్ వ్యూ ఆర్ రిప్రజెంటింగ్ ద వ్యూస్. అది కూడా మెయిన్ మల్టీ వ్యూస్ ఎక్కడ మనము ఓన్లీ ఇన్ ద 2 dimensionలో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను నేను, ఇది ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఇంత ముందు నేను చెప్పినట్టు మనకి ఫ్రంట్ నుంచి చూస్తే వర్టికల్ ప్లేన్, ఇది మన వ్యూవింగ్ ఏరియా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఆర్థోగ్రాఫిక్ డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు వాళ్ళ వ్యూ అనేది కరెక్ట్గా ఇస్తారనమాట, ఎక్కడి నుంచి చూస్తున్నామని. సో దీని యొక్క ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుంది, వర్టికల్ ప్లేన్లో పడుతుంది. అదేవిధంగా పైన నుంచి చూస్తే దీని యొక్క ప్రొజెక్షన్ ఇక్కడ హారిజాంటల్ ప్లేన్లో పడుతుంది. ఇది వచ్చేసి యాక్సిలరీ వర్టికల్ ప్లేన్. యాక్సిలరీ వర్టికల్ ప్లేన్ అంటే సైడ్ వ్యూస్. ఇప్పుడు మనం సైడ్ నుంచి చూస్తాము, సో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ డ్రా చేయాలా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి చూస్తే రైట్ సైడ్ డ్రా చేయాలా, అది మనకి రైట్ సైడ్ వ్యూ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ. సో ఇప్పుడు ఇక్కడ నాకు కనిపించే ఆబ్జెక్ట్ ఏంది, నాకు ఈ ఎల్ షేప్ కనపడుతుందా, ఇక్కడ నేను డ్రా చేసే ఎల్ షేపు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఈ పార్ట్ అంతా కనపడుతుంది కదా నాకు, ఇది ఇక్కడ ప్రొజెక్ట్ అయ్యేది. సో అందుకు ఇట్లా ఫ్రంట్ వ్యూ అని చెప్పి రాస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను పై నుంచి చూస్తాను, టాప్ సైడ్ నుంచి చూస్తాను, టాప్ వ్యూ నుంచి. సో టాప్ వ్యూ నుంచి చూస్తే నాకు ఈ బాక్స్ అంతా కనపడుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈ బాక్స్ కూడా కనపడుతుంది. అందుకే నేను 2 boxes వేసాను ఇక్కడ వర్టికల్గా, మళ్ళీ వాల్స్ కూడా కనపడతాయి కదా, అందుకు టాప్ వ్యూ అనేది దీనికి ప్రొజెక్టర్స్ తీసుకొని గీస్తాం. అదేవిధంగా సైడ్ వ్యూ అంటే ఇక్కడ నుంచి చూస్తున్నాను సైడ్ వ్యూ. సో సైడ్ వ్యూ చూస్తే నాకు ఈ బాక్స్ కనపడుతుంది, నెక్స్ట్ ఈ బాక్స్ కనపడుతుంది. సో ఆ 2 boxes ఇక్కడ రిప్రజెంట్ చేసాము, ఇక్కడ మనం సైడ్ వ్యూలో ఆ 2 boxesని రిప్రజెంట్ చేసాం. సో మన వ్యూస్ని బట్టి మన ఆబ్జెక్ట్స్ని మనము సెలెక్ట్ చేసుకొని రిప్రజెంట్ చేస్తాం.